నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. టాక్సిక్ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా. ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ప్రమోషన్లో భాగంగా వాళ్ళు అంటే ఏమంటారు వాటిని జిమ్మిక్కులు అవన్నీ చూసి తండోపతండాలుగా ప్రజలు టాక్సిక్ సినిమాను థియేటర్లో చూడడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మిక్సిడ్ టాక్ అని కూడా నేను అనను, ఆల్మోస్ట్ 90% చాలా టాక్సిక్ గా ఉంది అంటున్నారు. డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఈ సినిమాలో ఏముంటుందని వాళ్ళు చెప్పారు, దానికి సంబంధించిన పెద్ద కంటెంట్ ఏమీ లేదు. అంటే ఒక రకంగా ఇందులో ఏదో బోల్డ్ కంటెంట్ ఉండబోతోంది అన్నట్టుగా చెప్పారు. ఆ బోల్డ్ కంటెంట్ అంత బోల్డ్గా అయితే లేదు. కానీ డిసప్పాయింట్ అయ్యారా ప్రేక్షకులు? అది డిసప్పాయింట్ అయ్యారు, అది కూడా జరిగింది. రెండోది, ఈ సినిమాలో కథ ఎంచుకోవటంలోనే ఇదేమి కొత్త కథ ఏమీ కాదు, గాడ్ ఫాదర్ స్టోరీని. అంటే ఒక పేద కుర్రాడు ఏ ఆధారం లేకుండా ఒక ఊళ్ళో ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత అతను ఆ ఊరిని కాంకర్ చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా అతని జీవితంలో జరిగే అనేక ఘర్షణలు, వాటి నేపథ్యంలో కథ నడుస్తుంది. సాధారణంగా ఇది గాడ్ ఫాదర్ ఫార్ములా. ఈ ఫార్ములాలోనే మనం నాయకుడు లాంటి సినిమాలు చూసాం. కేజీఎఫ్ కూడా అదే ఫార్ములా, ఇది కూడా అదే ఫార్ములా. అయితే ఈ ఫార్ములాకి కొత్తదనాన్ని యాడ్ చేయటం కోసం ఆవిడ గీతూ మోహన్ దాస్ గారు ఏం చేశారంటే ఒక అక్కని యాడ్ చేశారు. ఈ అనాథ పిల్లవాడికి ఒక అక్క పాత్రని పెట్టారు. ఈ అక్క పాత్రని పెట్టి తర్వాత అతన్ని జనరల్గా ఈ గాడ్ ఫాదర్ తరహా నెరేటివ్లో అనుకోకుండా ఆ గాడ్ ఫాదర్ క్యారెక్టర్లోకి ఎంటర్ అయినటువంటి అతనికి వివాహం అవుతుంది, ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఇతన్ని ఏదో చేయాలనుకుంటారు, వాళ్ళు పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఏదో చేయాలనుకుంటారు. ఇదంతా ఒక ధోరణి. అయితే ఇందులో అక్కని ప్రవేశపెట్టడం ఒక కొత్తదనం అయితే, ఇతని జీవితంలోకి 3-4 మహిళలు ప్రవేశిస్తారు, అదొక కొత్తదనం. ఏ రూపాన అంటే అతనికి కనెక్ట్ అవుతారు. దాని మీద ఒక డైలాగ్ కూడా ఉంది. అంటే కొన్ని బంధాలు పరుసుకి కనెక్ట్ అవుతాయి, కొన్ని బంధాలు మనసుకి కనెక్ట్ అవుతాయి. అంటే మనసు బంధాలు, పరుసు బంధాలు అని చెప్పి రెండుగా విభజించి ఒక 4 ఎఫ్ఐఆర్స్ని నడుపుతారు. ఈ 4 ఎఫ్ఐఆర్స్లో 3కి ఆయన వలన పిల్లలు కలుగుతారు. ఆ కలిగిన పిల్లలు ఒక పిల్లవాడిని చూపించడు. రెండో కొడుకు, ఆ తర్వాత కొడుకు ఈ రిలేషన్స్ని ప్రాపర్గా ఆయన హ్యాండిల్ చేయడు. హ్యాండిల్ చేయకుండా వాటికి వదిలిపెట్టేసి తను పర్సనల్గా ఏదైతే ఫీల్ అయ్యాడో ఆ యాంగిల్లో వాళ్ళని సఫర్ చేస్తాడు. ఈ సఫర్ చేసిన తర్వాత ఆయనకి గిల్ట్ మొదలవుతుంది. ఆ గిల్ట్తో బాధపడటం అనేది ఒక కొత్తదనం అని అనుకున్నారు ఆవిడ. అక్కడి నుంచి పాత అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు అలనాటి సినిమాల తాలూకా ప్రభావం కనిపించటం మొదలవుతుంది. అలా ఒక జేమ్స్ బాండ్, ఒక గాడ్ ఫాదరు, విపరీతమైన యాక్షన్ సినిమాలో సడన్గా ఒక ఫ్యామిలీ ఎమోషను, ఫ్యామిలీ డ్రామా, గిల్టు ఇవన్నీ ప్రవేశిస్తాయి. ఈ ప్రవేశించిన సందర్భంలో కూడా సినిమా టింట్ మారదు, అది వైలెంట్ టింట్లోనే ఉంటుంది. ప్రతి సీన్లోనూ కనీసం 3 నుంచి 10 బుల్లెట్లు పేలకుండా ఉండవు. ప్రతి క్యారెక్టర్ చేతిలోనూ గన్ లేకుండా అసలు క్యారెక్టర్ లేదు. ఒక రకంగా క్విజ్ పోటీ పెట్టచ్చు ఈ సినిమాకి సంబంధించి. ఈ సినిమాలో ఎన్ని గన్స్ వాడారు, ఎన్ని బుల్లెట్లు వాడారు, ఎన్ని తూటాలు పేలాయి అనేది ఒక క్విజ్ కాంపిటీషన్ పెట్టుకోవచ్చు. అంటే ఈ వైలెంట్ టింట్లోకి వెళ్ళటం వలన కాన్వర్జేషనల్ డ్రామా కూడా లేదు సినిమాలో. ఈ కాన్వర్జేషనల్ డ్రామా ఎప్పుడైతే ల్యాప్సెస్ అయిందో జనాలు కనెక్ట్ కావలేదు సినిమాతో. ఈ కనెక్ట్ కాలేదు, వాళ్ళ రకరకాల అంచనాలతో వచ్చారు లోపలికి. ఆ అంచనాల్లో ఏదీ కనిపించలేదు తెర మీద. నిరంతరం కాల్పులు తప్ప. అంటే 3 గంటల 14 నిమిషాలు జరిగే ఒక కాల్పుల ప్రక్రియలో ప్రేక్షకులు చిక్కుకుపోయినట్టే అయింది థియేటర్లో. దాంతో దాని నుంచి ఎప్పుడు బయటపడతామా అనే పరిస్థితి. అంటే ఒక ఫైరింగ్ జరుగుతున్న ఏరియాలోకి ఒక సాధారణ ప్రేక్షకుడు వెళ్తే ఎప్పుడు బయటపడతానా అని అనుకుంటాడు.
అలాంటి పరిస్థితి కల్పించింది ఆవిడ గీతూ మోహన్ దాస్ గారు. ఫైనల్గా ఆడియన్స్ బయటకు వెళ్ళి ఈ సినిమా భరించడం కష్టం అని చెప్పేశారు. ఒక జడ్జిమెంట్ వచ్చేసింది. ఆ జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణం అంటే ఈరోజు నిజానికి దాని మీద ఒక భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు దురంధర్ 2ని క్రాస్ చేసే లెవెల్ ఓపెనింగ్స్ వచ్చినాయి ఆ సినిమాకి. అదే కదా, సినిమా ఫ్లాప్ అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకు వెళుతోందని అంటున్నారు. అదే దురంధర్ 2ని క్రాస్ చేసింది అక్కడ వరకే. ఈరోజు డ్రాప్ అయింది. ఈరోజు డ్రాప్ మొదలైంది వెరీ సెకండ్ డే. అదే ఆ డ్రాప్ మొదలైంది. ఈ డ్రాప్ నెమ్మదిగా ఇరుముడికి మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు జనాలు. కొన్ని థియేటర్ల దగ్గర తెలంగాణలో ఇప్పుడు టాక్సిక్ వేస్తున్నటువంటి థియేటర్లకి ఇరుముడి ఆడియన్స్ వెళ్ళిపోయి ఈ సినిమా ఆపేయండి, టాక్సిక్ ఆపేసి ఇరుముడి వేయండి అని థియేటర్ల ముందు ధర్నాలు చేస్తున్నారు జనాలు. ఇదొక విచిత్రమైనటువంటి సందర్భం. థియేటర్లో ఉన్న ప్రేక్షకులు కూడా టికెట్లు కొని థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా మాకు ఈ సినిమా వద్దు, ఇరుముడి వేయండి అని అడుగుతున్నారు. ఇలాంటి ఒక గందరగోళపు స్థితికి చేరుకుంది ఆ సినిమా. ఒకటేమో అందులో ఏదో బోల్డ్ కంటెంట్ ఉంది అని ఫ్యామిలీ ఆడియన్స్ని మొదటే భయపెట్టారు. తీరా అంత మోతాదులో అయితే తెర మీద ఏమీ ఆవిష్కరణ లేదు. 4 రిలేషన్స్ ఉన్నాయి. ఆ రిలేషన్స్ వైలెన్స్ ఇంతకు మించి లేదు. అంటే గన్స్ అండ్ గర్ల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ పద్ధతిలో కథని డిజైన్ చేసుకుని దాన్ని ఆవిడ గోవాలో సెట్ చేశారు. గోవా నేపథ్యము. గోవాలో పోర్చుగీస్ వారి రోజుల్లో జరిగిన గ్యాంగ్ వార్స్ని తీసుకుని ఈ డ్రామాని నడిపి ప్రేక్షకుల సహనానికి ఒక రకంగా పరీక్ష పెట్టారు ఆవిడ. అంటే సినిమాని మనం స్టార్టింగ్ లో ఈ గ్లిమ్స్ లో కావచ్చు, ట్రైలర్ లో చూసినప్పుడు చాలా ఎక్కువ మోతాదుకు మించిన బోల్డ్ కంటెంట్ ఉంటుందేమో అని అన్నారు. ట్రైలర్ లో అదే చూపించారు సార్. అది అందరితో పాటు కూర్చుని కూడా ట్రైలర్ చూసేలాగా లేదు అది. కానీ దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ట్రైలర్ లో మీ ఎంత బోల్డ్ గా చూపించినా కూడా కథలో కథనం లేకపోతే మేబీ ప్రేక్షకులు అనేది తిప్పు కొడతారేమో. అదే అయిపోయింది సినిమా. అంటే దాదాపు జనాలు సినిమాని పక్కన పెట్టేసినట్టుగానే చూడాలి. అయిపోయింది ఆ సినిమా. ప్రస్తుతం ఇరుముడి తర్వాత కొద్దో గొప్ప ఊపిరి పీల్చుకుని సూర్య సినిమా విశ్వనాథన్ సన్స్ కూడా మూవ్ అవుతోంది ఇప్పుడు. అటువైపు కూడా జనాలు చూస్తున్నారు కనుక ఆ 2 సినిమాలు ముందుకు నడిచే పరిస్థితి. అసలు ప్రేక్షకుల నాడి గురించి ఒక సెకండ్ మాట్లాడాలి సార్ మీరు. ఇప్పుడు ఇరుముడి ఉంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. అది కాస్త సెంటిమెంట్ కూడా ఆ సినిమాలో ఉండింది. ఎక్కడ బోల్డ్ కంటెంట్ కానీ లేదనంటే ఒక వల్గర్ లాంగ్వేజ్ కానీ లేదు. బట్ టాక్సిక్ చూసినట్లయితే ఎవరైతే ఏదో ఉంటుందని అనుకుంటున్నారో అలాంటి సినిమా అది. సో ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు? ప్రేక్షకులు మీరు ఏదైనా చెప్పండి, ఒక ప్రాపర్ వేలో చెప్పండి అని కోరుకుంటున్నారు. దానికి బోల్డ్ కంటెంట్ అవసరం లేదు. ఏదైనా చెప్పండి, మీరు ఏదైనా సరే ఒక నిజాయితీతో చెబితే మేము చూస్తాం. అంటే మానవ సంబంధాల మీద మీరు సినిమా తీయదలుచుకుంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. చేసి దానికి ఈ గొడవ అంతా పెట్టద్దు. ఈ వైలెంట్ టింట్ వేయటం వలన ఒరిజినల్గా ఆవిడ ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పలేకపోయారు. ఆవిడ అదే చెప్పారు కదా, నేనేం రాశానో నాకు తెలియదు, ఏం తీసానో ఏం ఎడిటింగ్ అయ్యిందో. లేదు అంటే చాలా కన్ఫ్యూజన్ నడిచింది స్క్రిప్ట్లోనే. ఆ గందరగోళం మధ్య సినిమా నడిచింది. అంటే ఈ ప్రతిదీ ఎలివేషన్ లాగా డిజైన్ చేసుకోవటం, దాంతో ప్రతి సీన్ని ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా జనాలు భావించారు. అందుకని డిసప్పాయింట్ చేసింది ఆ సినిమా టాక్సిక్. ఎంత ఇస్తారు మీరు రేటింగ్? అంటే మేకింగ్ సైడ్ చాలా కష్టపడ్డారు. ఆ స్కేలింగ్ బాగుంది. దాంతో పాటు ప్రతి క్యారెక్టర్ అంటే ప్రతి నటుడు నటి నుంచి మంచి పెర్ఫార్మెన్స్ తీసుకున్నారు ఆవిడ. దీని నిమిత్తం 2.5 ఇవ్వచ్చు ఆ సినిమాకి. థ్యాంక్ యూ సార్.